తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సమీపంలో సముద్రం సుమారు 80 అడుగుల మేర వెనక్కి వెళ్లిన దృశ్యాలు భక్తుల్ని స్థానికుల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. సముద్రం వెనక్కి తగ్గడంతో సాధారణంగా నీటిలో ఉండే ఆకుపచ్చ నాచు కప్పబడి ఉన్న రాళ్లు బయటపడ్డాయి. తిరుచెందూర్ తీరంలో సముద్రం వెనక్కి తగ్గడంతో నీటి అడుగున ఉండే రాతి నిర్మాణాలు, నాచుతో కప్పబడిన రాళ్లు స్పష్టంగా కనిపించాయి. అరుదైన దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తీరానికి చేరుకున్నారు. కొందరు ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు రాళ్లపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నాచుతో కప్పబడిన ఈ రాళ్లు చాలా జారుడుగా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అందువల్ల ప్రజలు సముద్రంలోకి లేదా బయటపడిన రాళ్లపైకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం సముద్రం ఈ విధంగా వెనక్కి తగ్గడం ప్రధానంగా సహజమైన ఆటుపోట్లు, పౌర్ణమి, అమావాస్య ప్రభావం, అలాగే వాతావరణ పరిస్థితుల కారణంగా జరుగుతుంది. ఇది తప్పనిసరిగా సునామీకి సంకేతమని భావించాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి తిరుచెందూర్ తీరంలో సముద్రం వెనక్కి తగ్గడంతో అరుదైన దృశ్యాలు కనిపించినప్పటికీ ప్రజలు ఆసక్తితో ప్రమాదకర ప్రాంతంలోకి వెళ్లకుండా అధికారుల సూచనలు పాటించడం అత్యంత అవసరమని సూచిస్తున్నారు.